మానవుడు ఎంత తెలివైనోడు అనుకున్నా, విశ్వాన్ని జయించాననుకున్నా, మనకి అర్థం కాని విషయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న అంటే 3వ తేదీ, ఈ నెల 3వ తేదీన ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇది నిజంగా కళ్ళతో చూస్తే నమ్మలేని విషయం. చూడండి, ఇది రావి చెట్టు. చుట్టూ బాగా లోతుకి దాదాపు మీటరు లోపలికి బాగా తవ్వుంది. ఇది జేసీబీ తోటి శుభ్రంగా తవ్వి దీన్ని చుట్టూ నేను అనుకున్న ప్రకారం కొంచెం పక్కన ఉండుంటుంది అనుకున్నాను, కానీ లేదు. ఈ వేర్లు కూడా చెట్టు చుట్టూ నరికారు గుంత తీసి. ఎందుకు? చెట్టును పడేయటం కోసం. ఎందుకు పడేయాల్సి వచ్చింది అంటే, ఆ పైన యజ్ఞానికి కావాల్సిన కొమ్మలన్నీ కొట్టుకోవడానికి చాలా పెద్ద రావి చెట్టు ఇది. అందుకని అది పడేసి దాని కొమ్మలన్నీ నరికి ఎండబెట్టారు. 20 రోజుల ముందే ఈ చెట్టును కొట్టడం జరిగింది. బ్రహ్మంగారి ధ్వజస్తంభ ప్రతిష్టాపనకి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ చెట్టును ముందే కొట్టారు. ఈ యజమాని పర్మిషన్ తీసుకుని కొట్టారంట. ఆయన కూడా తీసుకోమన్నారు. ఇది ఒక రెడ్డి గారి కుటుంబానికి చెందిన పొలం. ఇది వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఆయన వాళ్ళ పర్మిషన్ తోటి ఇది కొట్టారంట. అయితే ఇది ఎట్లా జరిగింది ఏంటి అనేది నిజంగానే ఒక అద్భుతం అండి. ప్రజలందరూ రావడం, దీనికి పూజలు చేయడం, చుట్టుపక్కల 10 ఊర్ల జనాలు రావడం, కానీ మరి ఒక భక్తి వాతావరణం నెలకొంది ఇక్కడ. హైదరాబాద్ నుంచి కానీ దూరం నుంచి కార్లు, స్కూటర్లు, బైక్లు అట్లా వస్తున్నారు. ట్రాక్టర్లో కూడా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ఈ ప్రదక్షిణాలు చేయడానికి ఇదంతా చుట్టూ రౌండ్గా బాగు చేశారు. రంగురంగుల కాగితాలు కానీ తోరణాలు కానీ అట్లా కట్టారు దీనికి. ఇక్కడ దీంట్లో ఒక తాటి చెట్టు కూడా ఉంది. ఇది చూడండి, చెట్టు లోపలే ఉంది. మొన్న నేను అడిగితే వాళ్ళు లేదన్నారు, కానీ ఈ మొదల్లో నుంచే తాటి చెట్టు ఉంది. దాన్ని కూడా కొట్టేశారు. కనిపిస్తుందేమో చూడండి ఒకసారి. నాకు ఇంతకన్నా సాధ్యం కాలేదు. ఈ తాటి చెట్టుని కూడా కొట్టారు. మొదలంతా కోసేశారు మిషన్ తోటి. కానీ ఈ చెట్టు గ్యారంటీగా బతికి మళ్ళీ చిగురిస్తుందండి. ఇది ఇంక ఈ ఏరియా అంతా ఒక పవిత్రమైన ప్లేస్గా భావిస్తారు విలేజ్లో. వీళ్ళందరికీ కూడా ఇది బ్రహ్మంగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, దీని మిగిలిన వివరాలన్నీ మీకు మళ్ళీ తెలియజేస్తాను నేను.